పండుగ సీజన్, డాలర్ విలువ తగ్గటం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి కారణాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం గోల్డ్ రేట్ స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తుంది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. డిసెంబర్ నెలలో పసిడి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడ్ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత బంగారం $4,000 మార్కు దగ్గర కదలాడాయి. డిసెంబర్లో కూడా ఫెడ్ రేటు తగ్గే ఛాన్స్ ఉందట. కాబట్టి బంగారం ధర తగ్గే సూచనలు ఉన్నాయని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. చైనాలో బంగారం రీటైలర్లకు వ్యాట్ ఆఫ్సెట్ను తొలగించడం, మినహాయింపులను 13% నుంచి 6% తగ్గించడం వల్ల ప్రధాన బ్యాంకులు కొత్త రీటైల్ ఖాతాలను స్తంభింపజేయడానికి దారితీశాయి. ఇది ప్రపంచంలోని అగ్ర బంగారు మార్కెట్లో డిమాండ్ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇదే టైంలో అమెరికా తన కీలకమైన ఖనిజాల జాబితాలో యురేనియం, రాగి, వెండిని కూడా చేర్చింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ వచ్చేసి $1,23,220. అదే 10 గ్రాముల 22 క్యారెట్లు అయితే కనుక $1,12,950. మొత్తం మీద ఈ నెల నవంబర్ ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ వచ్చింది, పెరుగుతూ ఉంది. బట్ తగ్గడం ఎక్కువసార్లు జరిగింది నవంబర్లో చూస్తే. వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు సిల్వర్ రేట్ వచ్చేసి 2,000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 1.67 లక్షలకు చేరింది. అంటే 1,67,000. అంటే 1 గ్రామ్ వెండి రేటు $167 దగ్గర ఉంది. గత నెలలో 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ ఉంది.